హాయ్ అండి. రెగ్యులర్‌గా చేసే ప్రాన్స్ కర్రీ అందరికీ తెలిసిందే కదండీ. కానీ ఈసారి నేను స్పెషల్‌గా మామిడికాయ ఏసి చేస్తాననమాట. అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ప్రాన్స్‌ని వాష్ చేసుకొని ఉప్పు, పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక పావు కప్పు దాకా ఆయిల్ యాడ్ చేసుకుని సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసుకుని పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకోవాలండి. అలాగే కరివేపాకు రెబ్బలు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకుని. ఇప్పుడు అల్లం, వెల్లుల్లిపాయ అలాగే ధనియాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకొని ఇందులోకి ఈ పేస్ట్ అయితే ఏదైతే చేసుకున్నామో అది కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం, మీకు టేస్ట్కి సరిపడా 1 or 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం సాల్ట్ ఇంకా పసుపు వేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్వీజ్ చేస్తే వాటర్ చాలా వస్తాయండి. అవన్నీ తీసేసి మనం ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా అండి, మనం వాటర్ అయితే అసలు ఏమీ వేయలేదు, కానీ ప్రాన్స్లో నుంచి వాటర్ చాలా ఊరిందండి. ఇందులోకి నేను మామిడికాయ తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక గ్లాసు వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా మామిడికాయని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మామిడికాయ సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అయితే మీరు కొంచెం థిక్గా కావాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొత్తిమీర వేసి మరొకసారి మిక్స్ చేసుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా వెళ్ళి కర్రీకి చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా పైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. రెగ్యులర్గా చాలామంది గోంగూరతో వండుతూ ఉంటారు, కానీ మామిడికాయతో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ చేసుకుని తింటారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.